నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాజకీయ స్వార్థం కోసం జగన్ పింఛనర్ల పొట్ట కొట్టారన్న చంద్రబాబు. నాడు బాబాయికి గొడ్డలి వేటు, నేడు పింఛన్దారుల గొంతు కోస్తున్నాడని ఆగ్రహం. ఎవరికైనా పింఛన్ అందకుంటే గెలిచాక ఇస్తామని హామీ. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో ఎందుకింత జాప్యం? రాజకీయ కారణాలతో ఆలస్యం కాకూడదన్న సుప్రీంకోర్టు. 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని సిబిఐకు సుప్రీంకోర్టు ఆదేశం. జనసేనలో చేరిన అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిక. ఏపీ కాంగ్రెస్ లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులపై కేంద్ర కమిటీలో చర్చ. ఏపీలో 117 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలు దాదాపు ఖరారు. కడప లోక్సభ అభ్యర్థి బరిలో వైఎస్ షర్మిల. రేపు జాబితా విడుదల. పింఛన్ల పంపిణీపై కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. వారంలో ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయొచ్చన్న కలెక్టర్లు. నగరాలు, పట్టణాల్లో కొంచెం కష్టతరమని సీఎస్ కు వెల్లడి. వైసీపీ సభ్యత్వానికి బీసీ అధ్యక్ష పదవికి జంగా కృష్ణమూర్తి రాజీనామా. బీసీలకు పదవులు తప్ప అధికారాలు లేవని వ్యాఖ్య. త్వరలో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరే అవకాశం. ఈ నెల 4న కవిత బెయిల్ పిటిషన్పై విచారణ. ఇవాల్టి విచారణను వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు. ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేజ్రీవాల్ కు ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ. తిహాడ్ జైలుకు తరలించిన అధికారులు. ఢిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం. పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా లేకుండా చేయడమే మా లక్ష్యం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తామని హామీ. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ చైనా వితండవాదం. అక్కడి 30 ప్రాంతాలకు కొత్త పేర్లు ప్రకటించిన డ్రాగన్. అరుణాచల్ ప్రదేశ్ ను జాంగనన్ గా పిలుస్తోన్న చైనా. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.